మొదలు పెడితే ధైర్యం వస్తుంది, మొదలు పెట్టనివ్వదు. ధైర్యం వస్తే మొదలు పెట్టగలను, ధైర్యం రాదు. మనసు ఇలా తెలుగు సినిమాలో మాటలు పాటలు కూస్తున్నావంటే నువ్వు ఖచ్చితంగా అచ్చిని ప్రేమించే ఉంటావు. అదేనని ఏడుపు. స్ఫూర్తి, ప్రేమ పాచిపోయిన పాయసం లాంటిది. అది త్యాగాన్ని కోరుతుందిరా. నరుకుతా, చంపుతా. ఇలా హెవీ హెవీ డైలాగులు వాడావంటే ఈ పూట వంటంతా నువ్వే చేయాలి. తప్పు నాయనా, ఒక ప్రేమికుడి చేత వంట చేయించడం మహా పాపం రా. నేను ఈ ప్రేమ జయించాలంటే వంట చేయడం తప్ప మరి ఏదైనా మార్గం చెప్పరా స్ఫూర్తి. సమయస్ఫూర్తి, అచ్చన్ లాంటి అమ్మాయి నిన్ను ప్రేమించాలంటే ఊరు వాడ కోడై మేడెక్కి నిన్ను హీరోలా పొగడే అంత గొప్ప పని చేయాలరా. అంతలా పొగడాలంటే ఇండియన్ పీనల్ కోడ్ సెక్షన్ 302ని మార్చి తీరాలి. సార్, గొప్ప ఐడియా సార్. ఈ ఐడియా నాకు ఎలా తట్టింది? కొంచెం కుదురుగా నిలబడి చెప్పు. అలాగే సార్. నేను ఒక హత్య చేయబోతున్నాను. నువ్వు అర్ధరాత్రి తలుపు తోసుకు లోపలికి వచ్చినప్పుడే అనుకున్నా నీకేదో అయ్యిందని. నిన్ను డాక్టర్ దగ్గరకు భూత వైద్యుడి దగ్గరకు పంపించాలి. సార్, నన్ను అపార్థం చేసుకోకండి. నేను చెప్పేది వినండి ప్లీజ్. సరే చెప్పు. సార్, నేను ఒక శవాన్ని తీసుకుని మళ్ళీ ఇంకోసారి దాన్ని నేను చంపుతాను. లాభం లేదయ్యా, నిన్ను పట్టింది మామూలు దయ్యం కాదు, కాస్మోరా అయి ఉంటుంది. లాభం లేదయ్యా, నిన్ను పట్టింది మామూలు దయ్యం కాదు, కాస్మోరా అయి ఉంటుంది. సార్, నేను చెప్పేది వినండి సార్. అది శవాన్ని మనం ఫొటోస్ తీసి వాటిని మన దగ్గర భద్రపరుచుకుంటాం. పోలీసులకు మాత్రం నేను నిజంగానే హత్య చేసినట్లుగా సాక్ష్యాలు ఆధారాలు కల్పిద్దాం. దాంతో నాకు ఉరి పడుతుంది. రేపే ఉరి అనగా మనం ఆ ఫొటోస్ తీసి బయట పెడతాం. దాంతో నాకు ఊరి రద్దయిపోతుంది, నేను బయటపడిపోతాను. బయటపడిన నేను ప్రజల మధ్య నిలబడి, ప్రజలారా, ఒక్కరోజు ఆలస్యమై ఉంటే ఏం జరిగేది? ఒక అమాయకుడు ఉరికంబానికి బలైపోయేవాడు. మీ కళ్ళతో మీరే చూస్తున్నారు. ఈ విధంగా ఎన్నో లక్షల మంది, వేల మంది, వందల మంది అమాయకులు ఉరికంబానికి బలైపోతున్నారు. దీనికి పరిష్కారం ఏమిటి? ఉరి రద్దు. So, we want uri raddu. We want uri raddu. We want uri raddu. ఎలా ఉంది సార్? నీ మొహంలా ఉంది. నువ్వు శవాన్ని తీసుకురావడం, దానికి నేను ఫోటోలు తీయడం, పోలీసు వాళ్ళు వెర్రి పీనుగుల్లా దాన్ని హత్య అనుకోవడం, నీకు ఉరిశిక్ష పడ్డం, ఇదంతా చాలా అవకతవకగా ఉంది. కథల్లో అయితే బాగుంటుంది. సార్, మరీ అలా తీసిపారేకండి సార్. మీ పెద్ద లాయర్ బుర్రకి నా బుల్లి లాయర్ బుర్ర ఓ సలహా. సార్, కొంచెం ఆలోచించండి సార్. రాత్రి నువ్వు చెప్పిన ప్లాన్ గురించి చాలా గట్టిగా ఆలోచించానయ్యా. మనం ఒళ్ళు దగ్గర పెట్టుకుని అమలు జరిపితే మన ప్లాన్ సక్సెస్ కావచ్చు. కానీ ఏమిటి సార్? అసలు మీ అనుమానం ఏమిటి చెప్పండి. అసలు మన శవం ఎక్కడ దొరుకుతుందయ్యా? భలేవరే సార్, మన దేశంలో శవాల కొరత ఏమిటండి? అసలు నా పాయింట్ ఏమిటంటే, మన ప్లాన్కి జబ్బుతో చచ్చిపోయిన రకం గాని, ఆత్మహత్య చేసుకున్న బాపత గాని, ముసలి ముతకా శవాలు గాని పనికిరావు. మన వల్ల పోలీసుల్ని వేసుకోవాలన్నా, నువ్వే హంతకుడవని గట్టిగా వాళ్ళని నమ్మించాలన్నా, వయస్సులో ఉన్న ఆడపిల్ల శవం దొరికితే బెటర్. వయసులో ఉన్న ఆడపిల్ల శవం దొరకటం అంటే కొంచెం కష్టమే. మరి మన కోసం రోడ్ల మీద, చెత్త కుండీల మీద రెడీగా ఉంటాయా? ఈ విషయమై ఎవడో రౌడీగానో మర్డరర్ను పట్టుకుని కన్సల్ట్ చెయ్యాలి. దారాసింగ్ గారు,
తారసింగ్ గారు, తారసింగ్ గారు, మన పేరు భీమేశ్వర్ బే. పేర్లో ఏముంది గురువు గారు, అంతా ఈ కండల్లో. అతిథి మర్యాదలు బొత్తిగా తెలిసినట్లేదే. గెస్ట్ వస్తే గండు పిల్ల మీద పడిపోతామంటాయా? నేనేం చేశాను అలా కొట్టా? ఎవరు నాకు బాగా తెలుసు. నువ్వు ఖచ్చితంగా సిఐడి ఆఫీస్ అయి ఉంటావు, అవునా? బెదరు, అదని బెదరు, నేను సిఐడిని కాదు కదా, కనీసం బ్యూటీ కానిస్టేబుల్ కూడా కాదయ్యా. నా మాట నువ్వు నీ మీద ఉంటాయా? ఇలా రా. రేయ్, నీతో ఒక ముఖ్యమైన బిజినెస్ విషయం మాట్లాడదామని. ఏంటది? నాకు మంచి శవం కావాలి. ఏమా? ఆడపిల్ల శవం. శవం నీకెందుకు బే? వాటికి అమ్ముకుంటావా? చీ 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 చీ. ఒక మహత్తరమైన ఆశయం సాధించడానికి. బతుకున్న వాళ్ళని సవాల్ చేయడం తప్ప సవాల్ బిజినెస్ మంద కాదు బే. దానికో స్పెషలిస్ట్ ఉన్నాడు, ఆడు మా గురువు, పేరు ఓబులేస్. ఆడి కాడ సవాల్ దగ్గర నుంచి కాశ్మీర్ సాల్వాల దాకా దొరుకుతాయి. కొంచెం ఖర్చు అవుతుంది మరి. వాయిస్ వాయిస్ వాయిస్. ఆడితో మాట్లాడి చెప్తాను. ఇంతకీ నేను ఎక్కడ కలవాలి? ఇదిగో ఈ అడ్రస్. మిస్టర్ భీమేశ్వరరావు, భీమేశ్వరరావు, భీమేశ్వరరావు. హాయ్ మిస్టర్, ఎలా రా? ఎందుకండి ఈ టైంలో ఇక్కడేం చేస్తున్నావు? అదే నేను శవం రచించి ఏదో సరదాగా వచ్చానండి. ఏమిటా రసగుడు? ఎవరు నువ్వు? అది నేను లాయర్ అండి, నా పేరు చిరంజీవి. లాయర్ అయితే ఇక్కడేం పరాయా? అది నేను దారా రచించి అదే అబ్బాయి మాట. ఏమిటి సార్, సినిమాలో స్టాక్ డైలాగ్ లాగా అండర్ అరెస్ట్ అంటారు. అసలు అసలు నేను ఎవరనుకుంటున్నారు? ఎవరో? అది ద గ్రేట్ క్రిమినల్ లాయర్ సర్వోత్తమ గారికి చాలా దగ్గర వాడినండి. దగ్గరంటే? అంటే వాళ్ళ అమ్మాయి నా ఫియాన్సీ. అమ్మాయా? చిచి, ఆయన మేనకోడు అర్చన నేను చాలా దగ్గర అండి. అంటే మెద్దం పెళ్లి చేసుకోబోతున్నాం. సారీ, మరి ఆ సంగతి చెప్పరే. రండి, లిఫ్ట్ ఇస్తాను. అక్కర్లేదండి, చాలా థ్యాంక్స్. రైట్ రైట్. గుడ్ మార్నింగ్ సార్. ఓ, పప్పన ఎప్పుడు పెడుతున్నారు? ఒక పప్పన్నమేం కర్మ, పచ్చడి, కూర, పులుసు, చారు, పెరుగుతో సహా మీ ఇష్టం వచ్చినప్పుడు భోంచేయచ్చు. నేను అడిగింది నా భోజనం కాదు సార్, అర్చన పెళ్లి భోజనం. అచ్చని చెప్పిందా? లేదు, యంగ్ లాయర్ చిరంజీవి చెప్పాడు. ఎంత ముచ్చటగా ఉంటుంది. ఉంటుంది ఉంటుంది. గుడ్ మార్నింగ్ సార్, వెరీ గుడ్ న్యూస్ సార్. వింటే సంబరపడిపోతారు. ఇప్పుడే ఒక వార్త విన్నాను, మండిపడదాం అనుకుంటున్నాను. ముందే చేయమంటావు? ముందు సంబరపడండి, ఆ తర్వాత మండిపడదురు గాని. చెప్పు, ఏమిటా శుభవార్త? సార్, మర్డర్ కోర్సులో పిహెచ్డి చేసిన దారా సింగ్ అనే ఓ రౌడీని కలిశానండి. వాడు మనకు అతి త్వరలో లేటెస్ట్ అండ్ ఫ్రెష్ సెవెన్ అందజేస్తాడు. అది వార్త. మరి ఇప్పుడు సంబరపడిపోతారా? బాగుందయ్యా. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. బాగాలేదయ్యా, ఏమీ బాగాలేదు. అదేమిటి సార్, ఇప్పుడే కదా బాగుందన్నారు? బాగున్నది సెవెన్ న్యూస్, బాగోలేంది ఆ ఇన్స్పెక్టర్ దగ్గర అర్చనకి కాబోయే మొగుణ్ణి అని నువ్వు కూసిన కూత. స్టాప్ దేర్. సార్, నన్ను మన్నించండి సార్. ఆ ఇన్స్పెక్టర్ మొగుడు అడ్డమైన ప్రశ్నలు వేస్తుంటే తప్పించుకోవాలి కంగాలో ఏదేదో పేలేను. అదంతా ఒక పీడకల్నుకుని మర్చిపోండి సార్. అయితే అసలు నీకు ఆ ఉద్దేశమే లేదా? లేదా అని అలా నిలదీసి అడిగితే ఉందనాల్సి వస్తుంది సార్. అంటే అర్చన్ని ప్రేమిస్తున్నావా? మరీ అలా గట్టిగా అడిగితే లేదనాల్సి వస్తుంది సార్. అర్చన ఆస్తేమిటో అంతస్తేమిటో నీకు తెలుసా? ఇంకా అడగలేదండి. అర్చనకి 6 కోట్లున్నాయి. నాకు 2 ఉన్నాయి, కాకపోతే ఒకటి జరిగిపోయింది. నాన్ సెన్సికల్ టాక్. అఫ్ కోర్స్ అర్చన నిన్నే కాదు, నీకంటే సన్యాసిని ప్రేమించానని చెప్పినా నేను కాదన్ను. థ్యాంక్ యూ సార్. అర్చనను ప్రేమించావు గనక, సార్, అర్చన కూడా నిన్నే ప్రేమిస్తే గనక, అది ఆడపిల్ల గనక, ధైర్యం చేయలేదు గనక, సిగ్గుపడుతుంది గనక, నువ్వు మగాడివి గనక, నువ్వే ధైర్యం చెయ్యాలి గనక ఈ ఆకారంలో కనపడితే అర్చన కాదు కదా, ఆఖరికి ఆ బైరాగాడు కూడా నిన్ను ప్రేమించడు. ఆ హీరో అంటే ఎలా ఉండాలి? అబ్బబ్బా, వదలవయ్యా, ఒక పిల్ల నా చేగర్ చేస్తావు. ఐఎమ్ వెరీ సారీ సార్. మీ సలహా చాలా థ్యాంక్స్ సార్. అంతకంటే మంచి సలహా ఇంకోటి ఇస్తున్నాను, జాగ్రత్తగా విను. చెప్పండి.
ఆడపిల్లలతో ఏకాంతంగా మనసు విప్పి మాట్లాడుకోవడానికి డ్రైవర్ లేకుండా వెళ్లే కారు అంత కన్వీనియంట్ మరొకటి ఉండదు. డ్రైవర్ లేకుండా కారు ఎలా వెళ్తుంది సార్? నువ్వు డ్రైవ్ చేస్తే వెళ్తుంది. నేను డ్రైవ్ చేస్తే